నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారే తప్ప స్థలాలు ఎక్కడో ఇంతవరకు లబ్ధిదారులకు చూపించలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అని. కానీ నేడు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అంటూ అధికారులు ప్రజా ప్రతినిధులు హడావిడి చేయడం సమంజసమేనా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొమరగిరి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ కాంట్రాక్ట్ కోసం ఎంపీ ఎమ్మెల్యే 100 ఎకరాలు మన నియోజకవర్గం భూమి, మన ప్రజలకు ఇవ్వాల్సిన భూమిని తీసుకెళ్లి కాకినాడ ఎమ్మెల్యేకి ఇచ్చారు. అది చరిత్ర. ఏది ఏమైనా రేపు కట్టకుండా మిగిలిన ఏమున్నాయో అన్నీ రద్దు చేస్తాం. అక్కడ రద్దు చేసి కొమరగిరి ప్రజలకి, ఇంకా మిగిలితే మిగిలిన పక్క గ్రామాల ప్రజలకి పట్టాలు ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రీ చేసి అన్నీ కూడా తప్పుడు విధానంలో చేస్తూ ఉన్నారు. ఫిల్లింగ్లు చేయట్లేదు. ఇంటికి లోన్ ఇవ్వకుండా పట్టా రిజిస్ట్రీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? ఇంటి లోన్తో సహా పట్టా అని చెప్పాడు. ఇంటికి లోన్ లేదు, ఎక్కడో చోట పట్టా చూపించాలని చెప్పి ఈవేళ ఎంపీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి, టికెట్ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ స్టంట్గా ఆవిడ ఏం చేస్తుందంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలెట్టింది. అది ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎక్కడా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా ఎక్కడ గోతులు ఉంటే ఆ గోతులు ఇస్తున్నారు, చెరువుల్లో ఇచ్చేస్తున్నారు, సిఆర్జెడ్ భూముల్లో ఇచ్చేస్తున్నారు, సముద్ర పోటులో ఇచ్చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఇచ్చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇటువంటి తప్పుడు విధానాలు లబ్ధి పొందుదామని ఒక ఆలోచనతో చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుతున్నాం. ఈ కొమరగిరి గ్రామం మొత్తం అంతా కూడా ఎస్సీపేట అవనండి, ఎండీపేట అవనండి 100కి 100% రోడ్లు వేసాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డ్రైనేజీలన్నీ వేస్తాం. ఎస్సీ కాలనీలు అభివృద్ధి చేశామంటే ఈ నియోజకవర్గంలో నేనే చేశానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తం కంప్లీట్గా డ్రైనేజ్ వ్యవస్థ అంతా చేస్తాం. ఇంకా మన ఎస్సీ వారికి ఏది అవసరం ఉందో అది కూడా మేము పూర్తి చేస్తాం. కరోనా సమయంలో కూడా మేము గ్రామాలన్నీ తిరిగాం. కరోనా టైంలో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఇంటికి తాళాలు వేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పొన్నూరు వాళ్ళు, స్థానికులు నేను ఒకనే.